పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులను 2025 జూన్ కల్లా పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇందుకోసం మొదటి దశ కింద 1200 కోట్ల నిధులు కేటాయించి వర్క్ ఆర్డర్లు ఇచ్చామని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకి 610 కోట్లు కేటాయించామన్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించి నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్షించిన ఆయన విశాఖలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తులో నిర్మించి పూర్తి స్థాయి నీటిని నిల్వ చేసుకునే విధానానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల డయాఫ్రమ్ వాల్ కొత్తగా నిర్మించడం కోసం 990 కోట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని మంత్రి తెలియజేశారు. డయాఫ్రమ్ వాల్ రేపు 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేసేటువంటి విధంగా ఆ పోలవరం ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఏదైతే 2027 డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను సరిదిద్దుకుంటూ మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈవేళ పోలవరం అంటే ప్రాజెక్టే కాదు, నిర్వాసితులు కూడా ముఖ్యం. మరి అటువంటి నిర్వాసితులకి మరి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏం ఒరవ పెట్టాడు. మొన్ననే మేము పోలవరం ప్రాజెక్టుకి వెళ్తే అక్కడ నిర్వాసితులు చెప్తున్నారు స్వయంగా, ఆ రోజు 2017లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 800 కోట్ల రూపాయలు నిర్వాసితులకు అందాయి. మళ్ళీ ఈరోజు 2025 జనవరిలో మళ్ళీ 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకు అందాయి. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే నిర్వాసితులకి అకౌంట్లో డబ్బులు పడ్డాయి తప్ప 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్క రూపాయి కూడా నిర్వాసితులకు అందలేదు అని అంటే ప్రాజెక్టు మీద కక్ష సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రైతాంగాన్ని మోసం దగా చేయడమే కాదు, ఆ ప్రాజెక్టు కోసం తమ విలువైనటువంటి భూముల్ని ఆస్తుల్ని త్యాగం చేసినటువంటి నిర్వాసితులను కూడా మోసం దగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుందని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి స్థితి. ఆ రోజు కూడా మేమందరం కూడా చూసాం అసెంబ్లీలో. 2021 జూన్ అన్నాడు, 2021 డిసెంబర్ అన్నాడు, 2022 జూన్ అన్నాడు. 3 సార్లు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని 3 తేదీలు చెప్పి ఆఖరికి ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పాడు. పోలవరం ప్రాజెక్టు ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి ఇది ఎప్పటికి పూర్తవుతుందో కూడా చెప్పలేమని పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 2021, 2022 అని 3 తేదీలు ఏదైతే చెప్పారో అప్పటికే 2020 ఆగస్టుకి డయాఫ్రమ్ వాల్ నష్టపోయినటువంటి స్థితి. అంటే డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏ ప్రాజెక్టుకి డయాఫ్రమ్ వాల్ ఉంటుందో లేదో కూడా తెలియనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి, ఇటువంటి ముఖ్యమంత్రులు, ఇటువంటి మంత్రుల పాలన పాపం ఫలితంగానే మరి ఈరోజు ఇటువంటి దుస్థితి వీటిన్నిటి కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. దానికి మరొక ఉదాహరణ లెఫ్ట్ కెనాల్. ఇవాళ పోలవరం లెఫ్ట్ కెనాల్ అంటే ఎవరి ప్రయోజనాల కోసం? అది ఉత్తరాంధ్ర ప్రయోజనాల కోసమే పోలవరం లెఫ్ట్ కెనాల్. మరి అటువంటి ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా వాసుల దాహార్తిని తీర్చడానికి, విశాఖపట్నం మరి సిటీ ప్రజల దాహార్తిని తీర్చడానికి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మరి నీటి అవసరాలు తీర్చడానికి, భవిష్యత్తులో విశాఖపట్నంలో వచ్చేటువంటి పరిశ్రమలకి మరి నీరు అందించేటువంటి విధంగా ఏదైతే పోలవరం లెఫ్ట్ కెనాల్ మరి డిజైన్ చేస్తే నేను అడుగుతూ ఉన్నా, నీ 5 సంవత్సరాల పాలనలో, నీ 2019, 2024 5 సంవత్సరాల పాలనలో ఆ పోలవరం లెఫ్ట్ కెనాల్కు సంబంధించి ఎక్కడైనా ఒక తట్ట మట్టి కానీ, ఒక అరబస్తా సిమెంట్ కానీ, ఒక్క రూపాయి కానీ మీరు ఖర్చు పెట్టారా? మరి ఏదైతే ఆ లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి కాకుండా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీరు ఎట్లా వస్తుంది? అంటే ఏ రకంగా అయితే ప్రతి విషయంలోనూ కూడా ఎంత మోసం దగా ఉత్తరాంధ్రను కూడా. మళ్ళీ ఈరోజు మీ ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏదైతే వచ్చినటువంటి 9 నెలల మాసంలోనే ఆ లెఫ్ట్ కెనాల్కి సంబంధించి 1200 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడమే కాదు, టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇచ్చి ఆల్రెడీ పనుల్ని శరవేగంగా యుద్ధ ప్రాతిక మీద పనులు చేస్తూ ఉన్నాం. 2025 జూన్ అంటే ఈ సంవత్సరమే. 2025 జూన్ కల్లా ఆ 1200 కోట్ల రూపాయలతోటి
ఇమ్మీడియట్లీ ఫస్ట్ ఫేజ్ కింద ఆ లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేసి ఆ పురుషోత్తంపట్నం నుంచి పుష్కర నుంచి మరి ఏదైతే ఆ నీళ్లు ఈ యొక్క ఉత్తరాంధ్రకు అందించాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నాం ఈరోజు మేమంతా కూడా. అంటే ఈ రకంగా ఉత్తరాంధ్రకు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఒక మంచి అభినవ సంబంధం ఉంది. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు